అండ్ ఇమీడియట్గా చెప్పాలి, నాగ్ సార్తో నేను చేసిన ఫస్ట్ సినిమా డాన్, నెక్స్ట్ సినిమా ఊపిరి. పైడిపల్లి వంశీతో నేను చేసిన ఫస్ట్ సినిమా ఎవడు, సెకండ్ సినిమా ఊపిరి. పీవీపీతో నేను చేసిన ఫస్ట్ సినిమా క్షణం, సెకండ్ సినిమా ఊపిరి. అన్నీ హిట్ అండి, అద్భుతమైన హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించినంత మటుకు నాకు వంశీ అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటంటే, ఈ సినిమాలో సీతారామ శాస్త్రి గారు పాటలు రాసినంత కాలం, అంటే ఆల్మోస్ట్ 5-6 నెలల పాటు రోజు రాత్రి 9 గంటల నుంచి 1 గంట దాకా ఆయన తపస్సు చేస్తుంటే ఆయన్ని చూస్తూ పక్కన ఉండే అదృష్టం నాకు ఇచ్చాడు. దానికి వంశీ చాలా థ్యాంక్స్ బ్రదర్. ఒక్కొక్క పాట ఆయన చెక్కుతున్నప్పుడు ఆ కథలో ఉన్న ఎలిమెంట్స్ని ఒక్కొక్కటి ఆకలింపు చేసుకొని ఎప్పటికప్పుడు డౌట్స్ వస్తే మిడ్ నైట్ 1 o'clock కూడా పైడిపల్లి వంశీకి ఫోన్ చేస్తే అతను ఆన్సర్ చేసేవాడు. నాకు ఈ డౌట్ ఉంది అబ్బాయి, దీనికి ఏంటి అని అడిగితే చెప్పారు. అంత అద్భుతంగా ఒక్కొక్క పదం ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాట చాలా అద్భుతంగా వచ్చింది. ఆ విధంగా సాంగ్స్ పరంగా అద్భుతం అండి ఇది. గోపీసుందర్ గారు చాలా థ్యాంక్స్, గొప్ప మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ అందరికీ మరోసారి నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పైడిపల్లి వంశీకి మెయిన్, ప్రతి క్షణం నన్ను ప్రోత్సహించిన వ్యక్తి పైడిపల్లి వంశీ. ఎక్కడ నేను డల్ అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి పైడిపల్లి వంశీ. దానికి స్పెషల్గా పైడిపల్లి వంశీకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. నాకు సార్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన టాలెంట్ ఎక్కడ ఉందో ఆయన చెయ్యి అక్కడ ఉంటుంది, అలా లాగుతారు. అలా కింద నుంచి అలా లాగి, ఇదిగో ఇది టాలెంట్ చూడండి అని మీ అందరికీ చూపించే వ్యక్తి ఇండస్ట్రీలో నాగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ నాగ్ సార్. అండ్ ఒక్క నిమిషం, కార్తీ గారు, ఈ సినిమాలో ఆయన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది ఎలా ఇచ్చాడినా అన్న చిన్న ఆశ్చర్యం. అంటే చిన్న ఎక్స్ప్రెషన్ అండి, చాలా చిన్న ఎక్స్ప్రెషన్, అంటే మనకి గిలిగింతలు పెట్టేస్తూ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడైనా. కార్తీ సార్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ.